నమస్కారం. ఈరోజు మన తెలుగు వంటలు విలేజ్ ఫుడ్ బుక్ ఛానల్ తరపున ఈరోజు నాటుకోడి పులుసు పూర్వ పద్ధతులు ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు చేయబోతున్నాము. నాటుకోడి పులుసు దానికి కావాల్సిన పదార్థాలు మనము ధనియాలు, చెక్క, లవంగాలు తీసుకున్నాము. అవి ఇప్పుడు ముందుగా మట్టి పాత్రలు తీసుకొని మనం వేయించి పెట్టుకుంటున్నాము. బాండిలో వేగేదానికి దీంట్లో వేగేదానికి కొద్దిగా టైం పడుతుంది. బాగా ధనియాలు వేగినాయి. ఇప్పుడు రోట్లో వేసి మెత్తగా దంచుకుంటున్నాము. ఇప్పుడు మనము నాటుకోడి కర్రీ, నేను ఒక ½ కిలో నాటుకోడి కర్రీకి నేను నాటు కుండ తీసుకున్నాం. మన కుండ మట్టి పాత్ర తీసుకొని పొయ్యి మీదకి ఎక్కిస్తున్నా. దీంట్లోకి ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలనే పద్ధతులు మీకు ఇప్పుడు మన నాటు స్టైల్లో, మన పూర్వ పద్ధతిలో మీకు చూపిస్తాను. ఒక 3 చెంచాల నూనె తీసుకుంటున్నా. ఒకటి నాటుకోడి కాబట్టి కొంచెం నూనె తక్కువే పడుతుంది, కొంచెం తక్కువనే వేసుకోండి, మరి ఎక్కువ వేసుకున్నా బాగోదు. దాంట్లోకి ఒక సన్న ఉల్లిగడ్డలు 2 పాయలు తీసుకొని కట్ చేసుకున్న ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు వాటను నూనెలోకి చేస్తున్నా. పాత్ర కూడా మట్టి పాత్ర. టేస్టీ కోసం కరివేపాకు కంటి చూపుకు కూడా మంచిదయా, ప్రతి కూరలో వాడుకోవచ్చు. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా ముక్క, ఎర్రటి టమోటాను కట్ చేసి పెట్టుకున్న ముక్క దాంట్లో వేసేస్తున్నాం టేస్టీ కోసము. అంతా వేగింది, బాగా గుజ్జుగా బాగా వేగింది. ఇప్పుడు మనము నాటుకోడి ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పీసులు మనం ఇప్పుడు అందులో వేసేస్తున్నాము. ఒక స్పూను పసుపు, ఒక 2 స్పూన్లు ఉప్పు ఏంటంటే టేస్ట్కి సరిపడమైన వేసుకోవాలా, మనకి ఎంత పడుతుంది అంతే అనుకుంటా. ఇప్పుడు మనము దీన్ని బాగా కలబెట్టుకుంటున్నాం. ముక్కలు నూనెలో బాగా మగ్గాలయా. నాటుకోడి బాగా మగ్గిన తర్వాత మనం తర్వాత నీళ్ళు ఎక్కించుకుందాము. నూనెలో బాగా మగ్గాలి ఇది, అప్పుడు బాగా టేస్ట్. నూనెలో బాగా మగ్గింది. ఇప్పుడు 2 చెంచాల కారం. కొంతమంది ఎక్కువ తినొచ్చు, కొంతమంది తక్కువ తినొచ్చు, సరిపోద్ది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. ఒక ½ లీటర్ వాటరు, ముక్కలు మునిగేటట్టుగా. ఎందుకంటే నాటుకోడి కాబట్టి కొద్దిగా అట్లా మునిగేటట్టుగా వాటర్ పోసుకుంటే అవి ఉడికేసరికి మనకు కరెక్ట్గా సరిపోతుంది. కోడిని కోసేదా, అల్లుడ మేకను కోసేదా, అత్త
కోడైతే వేడిని చేస్తుంది, మేకను కొయ్యత్త బాగా చల్లగా ఉంటుంది. కోడైతే వేడి చేస్తుంది, మేకను కొయ్యత్త బాగా సలబర చేస్తుంది. అత్తో ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే. ఇచ్చోటనే భూవులేలు రాజేంద్రుల అధికార ముద్రికలు అంతరించే. ఇచ్చోటనే ఇప్పుడు ఈ కోడిగుడ్ల షేర్ను మనము దీంట్లో వేస్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ వేసుకుంటే ఇది చెదిరిపోతుంది అన్నమాట. మనం కొంచెం ఎసురు నీళ్ళు పోసుకున్న తర్వాత వేసుకుంటే అది గుడ్ల షేరు అట్టనే ఉండిపోద్ది. దానికోసం మనం వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి అట్ట కలబెట్టుకుందాము. చూడండి, నాటుకోడి బాగా ఉడుకుతుంది. నాటుకోడి బాగా ఉడకాలయ, ఉడికితేనే టేస్ట్. కాని పని ఇది పోనకూడదు సూర్యుడు మనసుకుంటాయో. నాటుకోడి బాగా ఉడుకుతుంది. నాటుకోడి బాగా ఉడకాలయ, ముక్క మాత్రం బొగలే గట్టిగా ఉంటుంది. ఎంత ఉడికితే అంత మంచిది నాటుకోడి. నాటుకోడి బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి తగిన మసాలాలు వేసుకుందాము. ముందుగా దంచి పెట్టుకున్న కొబ్బరి పొడి, కొబ్బరి పొడి 2 స్పూన్లు, 2 స్పూన్ల కొబ్బరి పొడి. అలాగే ధనియాల పొడి, మనం దంచి పెట్టుకున్న ధనియాల పొడి ఇది 2 స్పూన్లు. కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అంతే. నాటుకోడిలోకి మసాలాలు అయిపోయినాయి. ఇప్పుడు ఒకసారి అట్ట కలబెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని సంగట్లోకి కానీ, రొట్టెలోకి కానీ, ఉట్టి అన్నంలోకి కానీ, సంగట్లోకి అయితే సూపర్గా ఉంటుంది. నాటుకోడి సూపర్ టేస్టీగా ఉంటుంది సంగట్లోకి అయితే. అలాగే అన్నంలోకి కూడా బాగానే ఉంటుంది. చూడండి, బాగా నీరు లేకుండా గుజ్జు గుజ్జుగా మసాలా కూడా లైట్గా వేసుకున్నాము. మంచి చిక్కదనంతో నాటుకోడి పులుసు వచ్చింది. ఈ పద్ధతి చాలా బాగుంటుంది. మనము ఒకసారి నాటుకోడి ఎలా తయారు చేసుకునే దాని విధానం ఒకసారి చెప్తాను. ఫస్ట్ మనం 2 ఉల్లిపాయలు కోసి పెట్టుకొని, 2 పచ్చిమిర్చి కోసి పెట్టుకొని, అలాగే గిన్నె పెట్టుకొని అది కుండ పెట్టుకున్నాము. 2 స్పూన్ల నూనె, 2 ఉల్లిగడ్డల ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 2 స్పూన్లు అల్లం పేస్టు బాగా మిశ్రమం చేసుకొని, ఒక టమోటాను కలిపెట్టుకొని దాంట్లో కోసి పెట్టుకొని, బాగా మసాలా బాగా వేగిన తర్వాత నాటుకోడి ముక్కలు నూనెలో బాగా మగ్గిన తర్వాత మసాలాలో 2 స్పూన్ల కారము, 2 స్పూన్లు ఉప్పు బాగా వేసి కలిపెట్టుకొని, ఆ కారంలో ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసి పెట్టుకున్నాను నేను. హాఫ్ కేజీ చికెన్కి బాగా ఉడికేదాకా ఉంచుకొని బాగా గుజ్జుగా వస్తుంది. అప్పుడు మనం దంచి పెట్టుకున్న ధనియాల పొడి, చెక్క లవంగాలు దంచి పొడి, బాగా మెత్తగా దంచి పెట్టుకున్న పొడి ఒక 2 స్పూన్లు, కొబ్బెర మెత్తగా దంచి పెట్టుకున్నది అది ఒక 2 స్పూన్లు, అంత కొత్తిమీర వేసి కలబెట్టుకొని దించేసుకోవటమే. నాటుకోడి సింపుల్ పద్ధతితో నాటుకోడి, స్వచ్ఛమైన నాటుకోడి కోర్సులు మీకు అందిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలు 10 మందికి తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ. జై హింద్.